గోకవరంలో దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలకు పట్టు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దసరా ఉత్సవాల్లో అమ్మవారి హంసగా ప్రతి ఒక్క మహిళ కూడా పట్టు చీరలు ధరించి భక్తి శ్రద్ధలతో హిందూ ధార్మికతను మరింత పెంపొందించేందుకు భాగంగానే ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరిగినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. సుమారు 2000 మందికి పైగా మహిళలు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంది క్రైస్తవ మహిళలు జగదీష్ గారి భార్య భారత్ మాతాకు జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు. విశ్వ హిందూ నేను కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం పేరుట నేను ఈ రోజుని మహిళలందరికీ కూడా 1500 మంది మహిళలకి పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాను. ఇది నిజానికి నా ఈ స్ఫూర్తి అంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏ మహానుభావుడైతే త్యాగధనుడై వివాహం చేసుకుని వివాహ జీవితాన్ని విడిచిపెట్టి భార్య అనుమతితో విడిచిపెట్టి 140 కోట్ల మంది ప్రజలు నా సంతతిగా భావించి ఆయన భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా నడిపిస్తున్నాడు. అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థని అత్యంత పటిష్టంగా ప్రపంచ దేశాలన్నీ చూసి అబ్బురపడే విధంగా ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ 10వ స్థానం నుంచి 5వ స్థానాన్ని తీసుకొచ్చి ఈరోజు 4వ స్థానం వైపు 3వ స్థానం వైపు నడిపిస్తున్నాడు. బంగారు వరలక్ష్మి కానుక పేరిట నేను మహిళలందరినీ కూడా మత సామరస్యంతో ఏకీకృతం చేస్తున్న విషయం నేను చెప్పుకోగలిగే గర్వపడే విషయం ఇది. ఎందుకంటే చాలామంది కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది స్వార్థపరులు కానీ మతాల పేరు ఉపయోగించుకుని ప్రజలను విడదీస్తుంటే నేను బంగారు వరలక్ష్మి కానుకలో బంగారు వరలక్ష్మి రూపులు ఇస్తుంటే క్రైస్తవ మహిళలు నా దగ్గరికి వచ్చారు. సార్ మాకు యేసు ప్రభు అంటే ఇష్టం, అలాగే మాకు లక్ష్మీదేవి అంటే కూడా ఇష్టం, మాకు ఇస్తారా అని అడిగితే డ్రాలో తగలకపోయినా వాళ్ళకి రూపులు ఇచ్చాను, బంగారు రూపులు ఇచ్చాను. అలాగే ముస్లిం మహిళలు వచ్చి మేము అల్లాని ప్రార్థిస్తాం సార్, అలాగే మాకు లక్ష్మీదేవి అంటే కూడా ఇష్టం, ఇస్తారా అని అడిగితే డ్రాలో తగలకపోయినా కానీ ఇచ్చాను వాళ్ళకి. నమః భారత్ మాతాకు జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు. విశ్వ హిందూ నేను కంబాల కానుక వనితల వేడుక. రాహుల్ గాంధీ సంచలన